పసిఫిక్ దేశం పపువా న్యూగినియా అనేటువంటి దేశంలో అల్లర్లు తాజాగా బీభత్సంగా చెలరేగాయి. జీతాల్లో కోత విధించడం పైన ఆగ్రహంగా ఉన్నటువంటి అక్కడి పోలీసులు సమ్మెకు దిగడంతో అక్కడ నేరగాళ్ళందరూ కూడా పూర్తిగా రెచ్చిపోయి విధ్వంసాన్ని సృష్టించారు. దేశ రాజధాని పోర్ట్ మోరెస్బీలోని దుకాణాలలోకి చొరబడి లూటీలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు నిప్పు పెట్టినట్లు స్థానిక మీడియా కథనాలు కూడా పేర్కొన్నాయి. బుధవారం రాత్రి చోటు చేసుకున్నటువంటి అల్లర్లలో 15 మంది పౌరులు మృతి చెందినట్లుగా కూడా తెలిపారు. గతేడాది కాలంగా పపువా న్యూ గినియాలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నూతన సంవత్సరం తమ జీతాలు తగ్గించినట్లుగా గుర్తించినటువంటి పోలీసులు తాజాగా మెరుపు సమ్మెకు దిగారు. దీంతో లూటీలు మొదలయ్యాయి. తీవ్రమైనటువంటి అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వం నూతన పన్ను విధానంతో తాము నష్టపోతున్నట్లుగా పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధ్యక్షుడు జేమ్స్ మరాపే మాట్లాడుతూ పాలనాపరమైన లోపం కారణంగా పోలీస్ సిబ్బంది వేతనాలలో కోత విధించామన్నారు. కొత్త పన్ను విధానం వారికి నష్టం వర్తించదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సామాజిక మాధ్యమాలలో వెల్లడించింది. హింసకు పాల్పడుతున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన ప్రకటనతో పాక్షికంగా విధులలో చేరినటువంటి పోలీసులు అల్లర్లను అదుపు చేయడానికి శ్రమిస్తున్నట్లుగా పోర్ట్ మోరెస్బీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. పపువా న్యూ గినియాలో పరిస్థితిపైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్పందించారు. సాయం కోసం అక్కడి ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యర్థన అందలేదని తెలిపారు. భద్రతా పరంగా తమ మద్దతు కోరితే అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో సంయమనం పాటించాలని అక్కడి ప్రజలను ఆయన కోరారు. ఏదేమైనా కూడా సినిమాటిక్లో మనం ఇక్కడ కనుక చూసినట్టు సినిమాటిక్లో పోలీసులు నిశ్శబ్దంగా ఉంటే ఏ విధంగా రెచ్చిపోతారో అక్కడటువంటి రౌడీ ముఖాలు అల్లరి ముఖాలు ఆ రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ పపువా న్యూ గినియాలో చోటు చేసుకుంది.